ఎంత శ్రద్ధో ఆయనకి మనం అంటే. ఏందనుకున్నావు? నీకు నువ్వు చీపు కావచ్చు, కానీ దేవునికి నువ్వు చాలా ఇష్టం. ఎంత ఇష్టమైతే నీ జుట్టు మొత్తం లెక్కేశాడు. ఎప్పుడన్నా లెక్కేసా? ఎట్ల దువ్వి కొంతమంది జడ వెనక్కి అడిదిప్పి ఇడిదిప్పేసి ఇట్టేసి చూస్తారుగా. ఎప్పుడన్నా లెక్కేశారా? కానీ లేఖనం ఏం చెప్తుంది? నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయన్నాడు. ఎంత శ్రద్ధో! అంత పట్టించుకునేవాడు మనకుంటే మనకేందండి దిగులు? చెప్పండి, మీకు దండం పెడతాను. అంతే కదన్నా అండి. మరి ఏమయ్యా, ఇప్పుడు మన దిగులు అంటే ఎవరి గురించి ఉండాలి? ఎస్, నశించిపోతున్న ఆత్మల గురించి ఉండాలి. యేసు అని ఒక్కడు వాళ్ళకి పరిచయం అయితే బతికిపోతారు. ఇక దేవునికి స్తోత్రం కలుగును గాక. బతికిపోతారంటే ఎంత కఠిన పరిస్థితుల్లో బతుకుతారు? నిత్య జీవ పర్యంతం బతుకుతారు. అదే మన దుఃఖం వస్తే దానికే రావాలి, మనం ప్రయాసపడితే దానికే పడాలి, దిగులు పడితే దాని గురించే పడాలి. కానీ మన విషయంలో మనకి చింత అక్కరలేదు. ఎందుకో? చాలిన దేవుడు నీకు నాకు మనకి దొరికాడు. యేసుని ఎరిగి ఉండకపోతే అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఆ వేదన అంతా ఉంటుంది. యేసుని ఎరిగి ఉన్నావు కనుక ఇంకెందుకు దిగులు? ఏమంటావు? కాబట్టి ఏదైనా మీకు వ్యక్తిగతంగా ఇబ్బంది అనిపిస్తే మోకాళ్ళ మీదకి వెళ్ళి ఒక మాట చెప్పేసే, అంతే, చూసుకుంటాడు ఆయన. కానీ ఎక్కువగా ఆత్మల కొరకు యేసుని ఎరగనటువంటి ప్రజలు నశించిపోతున్నారు. త్రాగుబోతులుగా, దొంగలుగా, నరహంతకులుగా, మాంత్రికులుగా, విగ్రహారాధికులుగా, చీకటి వ్యసనాల్లో, అలవాట్లలో, తప్పుడు మార్గాల్లో అనేకులు నశించిపోతున్నారు. ఇవన్నీ ఉన్నందున వాళ్ళు నశించిపోవటం కాదు, ఇవన్నీ ఉన్నప్పటికీ వారు యేసుని ఎరగనందున నశించిపోతున్నారు. ఒకవేళ వాళ్ళు యేసును కానీ ఎరిగినట్లయితే ఈ లోక సంబంధంగా ఈ వ్యసనాల్లోంచి బయటపడతారు, నిత్య నరకాగ్ని నుంచి కూడా కాపాడబడతారు. ఈ రెండింటికి ముగింపు పలకాలంటే వాళ్ళు యేసును ఎరుగుటయే ముఖ్యమైన సంగతి అయి ఉన్నది. దాని కొరకు మనం కష్టపడాలి, ప్రార్థించాలి, పరిచర్య చేయాలి, ప్రకటించాలి. ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ఆత్మల రక్షణ కొరకు మనం పాటు పడాలి. ఎంతమందికి అర్థమైంది? ఓకేనా? ఇక మీ వ్యక్తిగత విషయాల గురించి కుమిలిపోవటం, అల్లాడిపోవటం ఏం లేదుగా. అస్సలు లెక్క చేయొద్దు. వాళ్ళు ఏమంటున్నారో చూడ లైవ్లో. అంతేనా? రండి, మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకొని మనం ఒక్కసారి ఆ పొలంలో అది క్లీన్ చేసుకొని ఇంకెళ్ళిపోతాం. మనిషిని దగ్గరకు రావద్దు, మనిషిని టచ్ చేయొద్దు, పలకరి వందనాలు చెప్పండి, బాగా దూరంగా ఉండే మాట్లాడండి. రైట్, రండి, మోకాళ్ళ మీదకి రండి, అందరం ప్రార్థన చేద్దాం. నువ్వే పరిస్థితుల్లో ఉన్నావు, దేని గురించి నువ్వు శోధించబడుతున్నావు, దేని గురించి కూడా నువ్వు కృంగిపోవాల్సిన నిమిత్తం లేదా. చాలిన దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. మోకాళ్ళ